మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ఎండ్ఎల్ పేట్లో వేంచేసిన శ్రీ మోహనరంగ నాయక స్వామి వారి దేవస్థానంలో 6వ గురుపూజ మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ గుంటూరుకి ఆది జాంబవ మహర్షి సంతతికి చెందిన మాదిగలకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. గత 6 సంవత్సరాలుగా ఆది జాంబవ మహర్షి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో హోమాలు మాదిగ పూజారులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జాంబవ మహర్షి సంతతికి చెందిన మాదిగ పూజారులు ఈ రాష్ట్రంలో సుమారు 24,000 మంది వరకు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి, దేశ ప్రజానికానికి, గుంటూరు జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు. గుంటూరు నగరంలో ఆది జాంబవ మహర్షి మాదిగల దేవుడు, ఆయన యొక్క మా గురువు, ఆయన మా కుల గురువు. ఆయన ఆరాధించుకుంటూ గురు పూజోత్సవాలు గత 5 సంవత్సరాలు, ఇది 6వ సంవత్సరం, ఇది 6 సంవత్సరాలుగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మా పూజారులు రామయ్య గారు, మురుగన్ గారు ఇలాంటి చాలా పెద్ద మనుషులు చాలా నిష్ణాతులై ట్రైనింగ్ అయ్యి మా గురు పూజోత్సవాలను వేదాలు ఉపనిషత్తుల నుంచి మా వారసత్వాన్ని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారతీయ సాంప్రదాయంలో ఈ జాంబవ గురు పూజ అనేది ఒకటి ఉంది. దీన్ని ఇప్పుడే గుంటూరు కేంద్రంగా దీన్ని ప్రచారం చేస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. ఈ సందర్భంగా ప్రజలకి అందరికీ కూడా, గుంటూరు జిల్లా ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది పెద్దలు వచ్చారు. ఆర్డి విల్సన్ గారు, సంస్కృత అకాడమీ చైర్మన్ గారు, మెహర్ గారు, ఆది జాంబవ ట్రస్ట్కి ఆయనే బాధ్యులు, ఆయనగా ఇలా చాలామంది పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, మా పూజారులు వచ్చారు. వీళ్ళు వేదశాస్త్రాల్లో అధ్యయనం చేసి నేర్చుకున్నవారు, మా కులం వారు. వారందరితోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. దిగ్విజయంగా రేపు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా జరపాలనేది మా సంకల్పం.